హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఏ. ఈ రోజు మనము రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. మనం ప్రతిరోజు రసమన్నం తినడం వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది. అలానే కొంతమంది చిన్నపిల్లలకు ఆకలి లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ రసమన్నము ప్రతిరోజు పెట్టడం వల్ల అరుగుదల శక్తి అనేది పెరుగుతుంది. జలుబు లాంటివి కూడా తగ్గిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు 3 ఇంచెస్ పీస్ తీసుకున్నాను, కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ, చిటికెడు సొంటి పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు, 2 బాగా పండిన టమోటాలు తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. అవి చిటపడలాడాక మనం తీసుకున్న టమోటాలు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పసుపు, ఇంగువ, చిటికెడు సొంటిపొడి కూడా తీసుకున్నాం కదా, అదంతా వేసేసి మూత పెట్టేయాలి. ఒక 3-4 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేసామంటే అవంతా కూడా మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనము పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. టమాటా అంతా మెత్తగా అయ్యే వరకు బాగా రుద్దుకోవాలి. ఈ రసము డైలీ మనం భోజనంలో కలుపుకొని తినడం మన హెల్త్కి చాలా మంచిది. మనం చేసిన రసం పొడిలో మిరియాలు వేసాం కదా, దానివల్ల మనకు మామూలుగా వచ్చే జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. అలాగే రసంలో సొంటి పొడి కూడా యాడ్ చేసాం కదా, దానివల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము బాగా ఉడికించిన టమోటాలు మ్యాష్ చేసుకున్నాం కదా, దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని, అలాగే ఉప్పు, రసం పొడి కూడా 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. మేమైతే మా ఇంట్లో రసం 4-5 రకాలుగా చేస్తామండి. మిరియాల రసము, టమాటా రసము, నిమ్మకాయతో రసం చేస్తాము, అలాగే కందిపప్పు రసం చేస్తాము. దానికంతా ఇంగ్రీడియంట్ అయితే మాత్రం కామన్గా రసం పొడి మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పొడి వాడతాము. ఆ రసం పొడి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చూడండి. ఈ రసం పొడి ఒకసారి చేసుకున్నామంటే మనము 1 ఇయర్ వరకు కూడా అలాగే ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు. మేము అలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. కావాల్సినంత చిన్న బాటిల్లో తీసుకొని డైలీ యూజ్ చేస్తాము. ఒక పెద్ద బాటిల్లో తీసి పక్కన పెట్టేస్తే మనం దాన్ని ఓపెన్ చేయకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇది అంతా 5 మినిట్స్లో రసం రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా రసం వచ్చేసిందో. ఈ రసం కూడా ఎక్కువ కాంచకుండా తెల్ల నురగ అనేది వస్తుంది, మీరు గమనించండి. తెల్ల బుడగల్లాగా అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వడ్డించుకోవచ్చు. ఇంతేనండి రసం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.